హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు క్లాస్లో మనం ఇండివిజువల్ సిరీస్లో మీడియన్, క్వార్టైల్స్, డెసైల్స్, పర్సెంటైల్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నేర్చుకుందాం. ఓకేనా? సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, మనకి ఏమి ఇచ్చిండు. క్యాలిక్యులేట్ మీడియన్, క్వార్టైల్స్ అంటే Q1, Q3, 8th డెసైల్ అంటే D8, 61st పర్సెంటైల్ అంటే P61 ఫ్రమ్ ది ఫాలోయింగ్ డాటా. ఇవన్నీ మనల్ని క్యాలిక్యులేట్ చేయమంటుంది కదా. సో ఇక్కడ మనకి డాటా ఇచ్చిండు ఇండివిజువల్ సిరీస్లో. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అని అంటే, ఈ డాటా ఉంది కదా, దీన్ని ఫస్ట్ మనం అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. ఓకే, అరేంజ్ ది డాటా ఇన్ అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే మనకి ఫస్ట్ ఏమొస్తుంది అంటే 11 వస్తుంది. ఓకే, సో 11, నెక్స్ట్ 12, 14 వస్తుంది. ఓకే, 14, 18, 22, 26, 30, 32, 35 అండ్ 41. ఓకే, సో ఇక్కడ సిరీస్ అనేది ఆర్డర్లో లేదు మనకి. సో నేను దాన్ని ఏం చేశాను అంటే, ఒక ఆర్డర్లో అరేంజ్ చేశాను, అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేశాను. ఓకే, సో అరేంజ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి అని అంటే, ఫస్ట్ ఏమన్నాడు, క్యాలిక్యులేట్ మీడియన్ కదా. సో మీడియన్ ఫైండ్ అవుట్ చేద్దాం. మీడియన్కి ఇండివిజువల్లో ఫార్ములా ఏంటి, n+1/2th ఐటమ్ కదా, n+1/2th ఐటమ్. ఇక్కడ ఇండివిజువల్ సిరీస్లో క్యాపిటల్ N అంటే ఏంటి, క్యాపిటల్ N అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కదా, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి ఇక్కడ మనకి, 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి కదా, అంటే క్యాపిటల్ N ఈక్వల్స్ ఏంటి, 10. ఓకే, సో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. 10+1/2th ఐటమ్. ఓకే, సో 10+1/2 అని అంటే 11/2, 11/2th ఐటమ్. 11/2 అని అంటే ఎంత వస్తుంది, 5.5th ఐటమ్, 5.5th ఐటమ్ కదా. సో ఇట్లా మనకి 5.5 అని వచ్చింది అంటే, సో దీన్ని మనం ఏమనుకోవాలి అంటే, 5th ఐటమ్కి 6th ఐటమ్కి మధ్యలో ఏం వాల్యూ అనేది ఉందనుకోవాలి. ఓకే, సో 5th ఐటమ్కి 6th ఐటమ్కి 5.5 అంటే అంతే కదా, 5కి 6కి మధ్యలో ఉన్నట్టు. సో అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, 5th ఐటమ్ తీసుకోవాలి. ఓకే, 5th ఐటమ్ తీసుకొని ప్లస్ ఇక్కడ ఎంత ఎక్స్ట్రా ఉంది, 0.5 కదా. సో ఆ 0.5 తీసుకోవాలి. 0.5ని 6th ఐటమ్కి 5th ఐటమ్కి ఎంతైతే డిఫరెన్స్ ఉందో దాంతో మనం మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇట్లా పాయింట్స్లలో వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, ఇప్పుడు 5.5 వచ్చింది కదా, సో 5.5 వచ్చింది కాబట్టి 5th ఐటమ్ తీసుకోవాలి ఫస్ట్. 5th ఐటమ్ ప్లస్ ఎంత చేంజ్ వచ్చింది, 5.5 అని అంటే 0.5 కదా, 0.5 ఎక్కువ వచ్చింది కదా. సో దాన్ని మనం 0.5 తీసుకొని 6th ఐటమ్కి 5th ఐటమ్కి మధ్యలో ఉంది కాబట్టి, సో 6th ఐటమ్కి 5th ఐటమ్కి మధ్య ఉన్న డిఫరెన్స్తోని మనం మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ 5th ఐటమ్ ఏంటిది మనకి, 1 2 3 4 5 22 కదా. సో 22 ప్లస్ 0.5 ఇంటూ 6th ఐటమ్ మైనస్ 5th ఐటమ్ కదా, అంటే 6th ఐటమ్ ఏంటి మనకి 26 మైనస్ 22. ఓకే, సో చేస్తే మనకి ఎంత వస్తుంది, 22 ప్లస్ 0.5 ఇంటూ 26 మైనస్ 22 ఎంత, 4. ఓకే, సో అంటే 22 ప్లస్ 0.5 ఇంటూ 4 చేస్తే ఎంత వస్తుంది మనకి, 0.5 ఇంటూ 4 చేస్తే 2 వస్తుంది. ఓకే, సో అంటే ఆన్సర్ ఏంటి మనకి, 22 + 4. ఓకే, సో మీడియన్ ఈక్వల్స్ టు 24 వచ్చింది. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా Q1 చేద్దాం. ఓకే, సో Q1 అంటే ఫార్ములా ఏంటి, n+1/4th ఐటమ్. ఓకే, సో ఇక్కడ ఎంత మనకి, 10 కదా, అంటే 10+1/4th ఐటమ్. ఓకే, 10+1/4 వేసి ఎంత వస్తుంది అంటే 11/4th. 11/4th అని అంటే 2.75 ఐటమ్. అంటే 11/4 చేస్తే మనకి ఎంత వస్తుంది, 2.75 వస్తుంది. అంటే ఇప్పుడు Q1 అనేది మనకి ఎక్కడ ఉన్నట్టు 2.75 అని అంటే
సెకండ్ ఐటెంకి థర్డ్ ఐటెంకి మధ్యలో మనకి Q1 వాల్యూ అనేది ఉంది. ఓకే, సో మనం ఎగ్జాక్ట్ వాల్యూ తెలుసుకోవాలంటే ఏం చేయాలి అని అంటే సెకండ్ ఐటెంకి థర్డ్ ఐటెంకి మధ్యలో ఉంది కాబట్టి సెకండ్ ఐటెం ప్లస్ ఎంత డిఫరెన్స్ ఉంది 0.75 కదా, 0.75 ఇంటూ సెకండ్కి థర్డ్కి మధ్యలో ఉంది కాబట్టి థర్డ్ ఐటెం మైనస్ సెకండ్ ఐటెం. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఐటెం ఏంటిది మనకి ఇక్కడ 12 ప్లస్ 0.75 ఇంటూ థర్డ్ ఐటెం ఏంటి 14 మైనస్ సెకండ్ ఐటెం 12. ఓకే, సో ఇది చేద్దాం. 12 ప్లస్ 0.75 ఇంటూ 14 మైనస్ 12 ఎంత 2. ఓకే, నెక్స్ట్ 12 ప్లస్ 0.75 ఇంటూ 2 వేస్తే ఎంత వస్తుంది 1.5 వస్తుంది. ఓకే, సో టోటల్ చేస్తే ఎంత 13.5. Q1 ఈక్వల్స్ టు ఎంత 13.5. ఓకే, సో ఇప్పుడు మనకి Q1 వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ఇంకా Q3 కావాలి, డెసైల్స్ కావాలి. Q3కి ఫార్ములా వచ్చేసి 3 × n+1/4 కదా. సో ఇక్కడ మనకి n వాల్యూ ఎంత ఉంది 10 కదా, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ మనకి 10 ఉన్నాయి కాబట్టి సో 3 × 10+1/4 ఐటమ్. ఓకే, సో ఇందాక మనం ఆల్రెడీ n+1/4 ఐటమ్ చేసాం కదా, n+1/4 చేస్తే మనకి ఎంత వచ్చింది 2.75 వచ్చింది కదా. సో దాన్ని 3తో మల్టిప్లై చేస్తాం, 3 × 2.75. ఓకే, సో చేస్తే మనకి ఎంత వస్తుంది ఇక్కడ 8.25. ఓకే, 8.25 5th ఐటమ్. ఓకే, సో అంటే 8th ఐటెంకి 9th ఐటెంకి మధ్యలో Q3 వాల్యూ అనేది ఉంది. ఓకే, సో మనం ఇక్కడ ఏం చేయాలి అంటే 8th ఐటెం ప్లస్ ఎంత డిఫరెన్స్ ఉంది 0.25 కదా, అంటే 0.25 ఇంటూ 9th ఐటెం మైనస్ 8th ఐటెం. ఓకే, సో 9th ఐటెం 8th ఐటెం ఏంటి ఒకసారి చూద్దాం. 9th ఐటెం వచ్చేసి 35, 8th ఐటెం వచ్చేసి 32 కదా. ఓకే, ఇక్కడ 8th ఐటెం ఎంత ఉంది మనకి 32 ఉంది. ఓకే, 32 ప్లస్ 0.25 ఇంటూ 9th ఐటెం ఎంత 35 మైనస్ 8th ఐటెం 32. ఓకే, నెక్స్ట్ 32 ప్లస్ 0.25 ఇంటూ 35 మైనస్ 32 ఎంత 3. ఓకే, 32 ప్లస్ 0.25 ఇంటూ 3 ఎంత 0.75. ఓకే, సో టోటల్ మనకి ఎంత వచ్చింది Q3 ఈక్వల్స్ టు 32.75. ఓకే, సో ఇది Q3. నెక్స్ట్ అదేవిధంగా క్వశ్చన్లో మనకి ఏం అడిగిండు అంటే D8 అన్నారు. 8th డెసైల్ అంటే నథింగ్ బట్ D8. ఓకే, సో 8th డెసైల్కి మనకి ఫార్ములా ఏంటి n ప్లస్ డెసైల్కి ఫార్ములా ఏంటి n+1/10th ఐటమ్ కదా. ఓకే, n+1/10th ఐటమ్. ఇక్కడ D8 అన్నాడు, 8th డెసైల్ అన్నాడు కాబట్టి దీన్ని 8తో మల్టిప్లై చేయాలి. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. 8 ఇంటూ n అంటే ఎంత 10+1/10. ఓకే, ఐటమ్ ఈక్వల్స్ టు 8 ఇంటూ 11/10 ఐటమ్ చేస్తే మనకి ఎంత వస్తుంది 8 ఇంటూ 11/10 చేస్తే మనకి 88/10 10th ఐటమ్ అంటే 8.8 ఐటమ్. ఓకే, సో D8 అనేది 8.8 ఐటమ్ అంటే 8th ఐటమ్కి 9th ఐటమ్కి మధ్యలో ఉంది. ఓకే, సో మధ్యలో ఉంది కాబట్టి మనం ఏం చేయాలి ఎగ్జాక్ట్ వాల్యూ కోసం 8th ఐటమ్ కదా. సో 8th ఐటమ్ ప్లస్ ఎంత డిఫరెన్స్ ఉంది 0.8 అంటే 0.8 ఇంటూ 9th ఐటమ్ మైనస్ 8th ఐటమ్. ఓకే, సో ఇక్కడ మనకి 8th ఐటమ్ ఎంత ఉంది ఇందులో ఆల్రెడీ రాసుకున్నాం కదా 8th ఐటమ్ 32 ఉంది. ఓకే, 32 ప్లస్ 0.8 ఇంటూ 9th ఐటమ్ ఎంత ఉంది ఇక్కడ 35 మైనస్ 8th ఐటమ్ ఎంత 32. ఓకే, సో చేస్తే 32 ప్లస్
0.8 ఇంటూ 35 మైనస్ 32 ఎంత 3. ఓకే, అంటే 32 ప్లస్ 0.8 ఇంటూ 3 చేస్తే మనకి ఎంత వస్తుంది 2.4. ఓకే, సో ఇప్పుడు మనకి D8 వాల్యూ ఎంత వచ్చింది 34.4. ఓకే, సో నెక్స్ట్ అదేవిధంగా మనల్ని ఇంకా P61 అడిగిండు. ఓకే, P61 అడిగిండు. ఓకే, P61కి అంటే పర్సెంటైల్కి ఫార్ములా ఏంటి n+1/100th ఐటమ్. ఓకే, ఇక్కడ ఏం అడిగిండు P61 అన్నాడు కాబట్టి దీన్ని 61తో మల్టిప్లై చేయాలి. ఓకే, n+1/100th ఐటమ్ 61తో మల్టిప్లై చేయాలి. ఓకే, సో 61 ఇంటూ n ఎంత 10 కదా 10+1/100th ఐటమ్. ఓకే, అంటే 61 ఇంటూ 11/100th ఐటమ్. 61 ఇంటూ 11 చేస్తే 671 వస్తుంది. 671/100th ఐటమ్. ఓకే, 671/100 చేస్తే ఎంత వస్తుంది 6.71. 6.71 ఐటమ్. అంటే మనకి ఇక్కడ ఎగ్జాక్ట్ వాల్యూ తెలియలేదు కదా. P61 అనేది 6th ఐటమ్కి 7th ఐటమ్కి మధ్యలో ఉంది. సో మనం అప్పుడు ఏం చేయాలి 6th ఐటమ్ ప్లస్ ఎంత డిఫరెన్స్ ఉంది 0.71 అంటే 0.71 ఇంటూ 7th ఐటమ్ మైనస్ 6th ఐటమ్. ఓకే, సో 6th ఐటమ్ మనకి ఏముంది క్వశ్చన్లో 6th ఐటమ్ 1 2 3 4 5 6 26 కదా. 7th ఏమో 30. 26 30. 6th ఐటమ్ ఎంత ఉంది మనకి 26 కదా. 26 ప్లస్ 0.71 ఇంటూ 7th ఐటమ్ ఎంత ఉంది 30 మైనస్ 6th ఐటమ్ ఎంత 26. ఓకే, చేస్తే ఎంత వస్తుంది 26 ప్లస్ 0.71 ఇంటూ 30 మైనస్ 26 ఎంత 4. ఓకే, నెక్స్ట్ 26 ప్లస్ 0.71 ఇంటూ 4 చేస్తే ఎంత వస్తుంది మనకి 2.84 వస్తుంది. ఓకే, సో 26 ప్లస్ 2.84 చేస్తే ఎంత 28.84. ఓకే, ఇది P61. ఓకే, సో ఇండివిజువల్ సిరీస్లో మీడియన్ వాల్యూ అండ్ క్వార్టైల్స్ డెసైల్ పర్సెంటైల్ వాల్యూస్ ఈ రకంగా క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ ప్రాబ్లం కనుక మీకు అర్థమైనట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.